హాయ్ అండి, వెల్కమ్ టు శ్లోక. టీజీ టెట్ 2026 ఫస్ట్ డే పేపర్ మాకైతే ఈజీగా వచ్చింది. అందులో ఉత్పలమాల గురించి అడిగాడు, యతిస్థానం అడిగాడు. తర్వాత విద్యాధనం అనేది ఏ అలంకారము అని అడిగాడు. నెక్స్ట్ స్వర్ణ కమలాలు అనే పుస్తకం రచయిత ఎవరు అని అడిగాడు. తర్వాత ఒక బిరుదు ఇచ్చాడు. బిరుదు ఇచ్చి ఈ బిరుదు ఎవరికి సంబంధించింది అని అడిగాడు. ఇంకా మ్యాథ్స్ విషయానికి వస్తే cos 30 sin 60కి రిలేటెడ్ ఒక ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు. ఘాతాలు ఘాతాంకాలు పవర్స్కి సంబంధించిన ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఈజీగానే ఉంది. లాభ నష్టాల నుంచి ఒక సింపుల్ ప్రాబ్లం ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హైట్ ఇచ్చి ఏరియా ఇచ్చి బ్రెడ్త్ కనుక్కోమన్నాడు. అలా ఈజీ ప్రశ్నలు అడిగాడు మ్యాథ్స్ గురించి. కొన్ని ప్రశ్నలు మాత్రము టైం కన్జ్యూమింగ్ ఉన్నాయని వదిలేసేసి వేరే సబ్జెక్ట్స్ పెట్టాను. మ్యాథ్స్ అనేది మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతాము, లేకపోతే టైం మొత్తం మ్యాథ్స్కి వెళ్ళిపోతుంది. ఇకపోతే ఫిజిక్స్కి వస్తే ఫిజిక్స్లో శ్రేణి సంధానం గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. తర్వాత నీటిలోన ఉన్న చేప పిల్లకి నీటి పైన ఎగురుతూ ఉన్న పక్షికి ఎలా కనిపిస్తుంది, ఆ చేప పిల్ల దగ్గరగా కనిపిస్తుందా దూరంగా కనిపిస్తుందా ఎలా కనిపిస్తుందా అని ఇచ్చాడు. అదే వక్రీభవనం గురించి మనకు తెలిస్తే ఇది ఈజీ అయిపోతుంది ఆన్సర్ చేయడము. సైకాలజీలో ఎక్కువగా చైల్డ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. చైల్డ్ సెంటర్డ్ క్వశ్చన్స్. చైల్డ్ తన గురించి తను డైరీలో రాసుకుంటూ ఉంటాడు. ఇది దేనికి సంబంధించింది అని ఒక మెథడ్స్ ఇచ్చాడు సైకాలజీలో. ఇకపోతే మ్యాథ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉన్నాయి కానీ గుర్తుకు రాలేదు మనకి, ఎందుకంటే ప్రాక్టీస్ తక్కువైంది అనిపించింది. కాకపోతే ఇంగ్లీష్ ఈజీగానే ఇచ్చాడు. కొంచెం చదువుకొని వెళ్తే చేయగలుగుతారు మీరు ఈజీగా. నాకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ కాబట్టి నేను మ్యాక్సిమం బాగానే చేశాను. 1-2 కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, కీ చూస్తే తెలుస్తుంది. తర్వాత ఒకటి జన్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అది కొమరం భీమ్ అని పెట్టి తీసేసి బిర్సా ముండా పెట్టాను. దానికి ఆన్సరు కొమరం భీమ్ అని పెట్టాలి. ఆ క్వశ్చన్ పోయింది నాకు. మ్యాక్సిమం బాగానే చేశారు. తెలుగులో ఈజీగా 25 అబోవ్ వస్తాయి, ఇంగ్లీష్లో 25 అబోవ్ వస్తాయి. ఒక సైకాలజీ బాగా అప్లికేషన్ మెథడ్ ఇచ్చాడు. విచ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని దాన్ని చూస్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాడు. అదొకటి ఉంది. మ్యాథ్స్ ఈజీగానే ఇచ్చాడని చెప్పాను కదా. బయాలజీలో మూత్రంలో ఉండే విసర్జన పదార్థాలని ఇచ్చాడు. కర్బన పదార్థాలు, నీరు, దాని పర్సంటేజ్ ఇచ్చాడు. పర్సంటేజ్ డిఫర్ ఇచ్చి ఒకటి కనుక్కోమని చెప్పాడు. అదొకటి ఉంది. పర్సంటేజెస్ వెరీ ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ బాగానే ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ చాలా మంచిగానే ఇచ్చాడు, ఈజీగానే ఇచ్చాడు. కాకపోతే ప్రాక్టీస్ ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేస్తే మనం చాలా బాగా చేయగలుగుతాం. అది ప్రాక్టీస్ ఉండాలి మ్యాథ్స్లో. స్పీడ్ లేకపోతే లెంగ్తీగా ఉందనుకోండి, ఇంకా టైం అయితే సరిపోదు, 150 minutes సరిపోదు. టక్ ఆన్సర్స్ పెట్టాల్సి వస్తుంది. ఎక్కువగా మనకి సైకాలజీ అప్లికేషన్స్ ఇవ్వడం వల్ల సైకాలజీ క్వశ్చన్స్ చదవడానికి చాలా టైం తీసుకుంటుంది. వాడు చాలా లెంగ్తీకి ఇచ్చి విచ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటాడు. కాకపోతే ఇంగ్లీష్లో ఇచ్చిన సెంటెన్సెస్ చదివినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. జీన్స్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఏదో అడిగాడు. జన్యువులు అనేది ఎలా ప్రభావితం చేస్తాయి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదో క్వశ్చన్ ఇచ్చి అప్లికేషన్లో 3-4 క్వశ్చన్స్ ఇచ్చాడు. అది కూడా ఇంపార్టెంటే. ఒకటి ఎరిక్సన్ గురించి ఇచ్చాడు. ఎరిక్సన్కి సంబంధించింది థాండాయిక్
తర్వాత బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ అన్నిటికి సంబంధించినవి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఏది సోషల్ లెర్నింగ్, ఏది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, యత్నదోష పద్ధతి, అది కొంచెం ఆలోచించి పెట్టాలి. నేను ఆలోచించి పెట్టాను, అవి సరిగ్గా మ్యాచ్ కావట్లేదు. లాస్ట్కి బాగా గుర్తుంది బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ, బండూరా గుర్తుంది కాబట్టి ఆ సోషల్ లెర్నింగ్ థియరీ కదా మ్యాచ్ అయితే చూసి ఆప్షన్స్లో మిగతా అన్నీ మ్యాచ్ చేశాను. కొంచెం కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు ఆ క్వశ్చన్, అది సంగతి. తర్వాత ఇంకా ప్రాజెక్ట్ మెథడ్స్ గురించి కూడా అప్లికేషన్లో అడిగాడు. డైరెక్ట్ అడగకుండా ఏవో ఇచ్చేసేసి ప్రాజెక్ట్ మెథడ్లో ఏ మెథడ్ అవుతుంది, ఇవి పిల్లలకి ఏదైనా వర్క్ ఇచ్చినారు అది ఏదైనా ఇచ్చాడు వాడు. మొత్తానికి టెట్ 2026 ఫస్ట్ డే పేపర్ మాత్రం ఈజీగానే ఉంది.